పాములను ఆకర్షించే మొక్కలు మీ ఇంట్లో లేదా పెరట్లో ఉంటే జాగ్రత్త. మన ఇంటి ఆవరణం పచ్చని చెట్లతో కలకలలాడుతూ ఉంటే ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. రంగురంగుల పూలు, మనోహరమైన సువాసనలు మన ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కానీ ఆ పచ్చదనం వెనుక కొన్నిసార్లు మనకు తెలియని ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. మొక్కలు, వాటి నుంచి సువాసనలు, వాటి వల్ల కలిగే చల్లదనం పాములకు ఇష్టమైన ఆవాస కేంద్రంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో ఏ ఏ మొక్కలు మన ఇంటి ఆవరణలో ఉంటే పాములు వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. మొక్కలు మన ఇంటి అందాన్ని, మన మనసుకి ప్రశాంతతని ఇస్తాయి అనేది అక్షర సత్యం. ఉదయాన్నే వికసించే పూల సువాసనలు, పచ్చని ఆకుల నుంచి వీచే గాలి మన ఒత్తిడిని, ఆందోళనను దూరం చేసి ఉత్సాహాన్ని ఇస్తాయి. అయితే మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు మనకు మాత్రమే కాకుండా భూమిపై పాకే జీవులకు కూడా ఇష్టమైన నివాసాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల పూల నుంచి వచ్చే సువాసనలు, దట్టమైన పొదల మధ్య దాగున్న చల్లదనం పాములను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. జాస్మిన్ పూలు వెదజల్లే సువాసన పాములను ఆకర్షిస్తుంది. జాస్మిన్ పూలు ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళ ఎక్కువగా వికసిస్తాయి. అదే సమయంలో పాములు కూడా ఆహారం కోసం బయటకు వస్తాయి. కాబట్టి జాస్మిన్ పూల చెట్టు పొదల్లో పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తీగల్లో ఉండే తేమ, చల్లదనం కూడా పాములను ఆకర్షిస్తుంది. జాస్మిన్ పూల చెట్ల పొదలు దట్టంగా ఉంటాయి కాబట్టి వీటిలో దాక్కోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఐవి తీగల గోడలపై లేదా నేలపై చాలా దట్టంగా తీగలు తీగలుగా అల్లుకుపోతాయి. ఈ దట్టమైన తీగల మధ్య పాములు నక్కుంటాయి. అంతేకాకుండా ఈ తీగలు నేల మీద పడే సూర్యరశ్మిని అడ్డుకొని లోపల ఎప్పుడు తేమగా, చల్లగా ఉండేలా చేయడం వల్ల పాములు వస్తాయి. ఐవి పొదల మధ్య చిన్న చిన్న పురుగులు, బల్లులు, ఎలుకలు నివాసం ఉంటాయి. వీటిని వేటాడడానికి పాములు అక్కడికి వస్తాయి.